పొడి పొడిగా సేమియా ఉప్మా రావాలంటే ఈ ట్రిక్స్ అయితే ఫాలో అయిపోండి. చాలా బాగుంటుంది. ముందుగా వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ ప్లస్ ఆయిల్ వేసి సేమియాలు ఉడికిచ్చేసుకోండి. బాగా ఉడికిపోయింది అనుకునేప్పుడు పక్కన ఫిల్టర్లో వేసి దాంట్లో చల్లనీళ్ళు వేసి చల్లార్చి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉప్మాకి పోపు వేసుకోండి. మీకు నచ్చినన్ని పోపులు వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు ఇవన్నీ వేసేసి పోపు వేసుకున్నాం అనుకోండి, తినడానికి చాలా యమ్మీగా ఉంటుంది కదా. అందులో జీడిపప్పు లేకపోతే ఉప్మాలో ఏం బాగుంటుంది? బాగుండదు. అందుకని ఎక్కువ జీడిపప్పులు కూడా వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించేసి టమాటో ముక్కలు కూడా వేసుకోండి. మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా వేసేసి బాగా వేయించేసుకొని కొంచెం ఉప్పు, కారం వేసి మనం ఏదైతే ముందరగా ఉడకపెట్టి పెట్టుకున్నామో ఆ సేమియా తీసి ఇందులో వేసేసి కలిపేసుకోండి. దీంట్లో కరివేపాకు అలాగే కొత్తిమీర వేసి దించేసుకోండి. చాలా బాగుంటుంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను.